11వ అధ్యాయము 26వ వచనము, 28వ వచనము, 31వ వచనం. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభువు కొరకు ఆయన మరణమును ప్రశ్నించుదురు. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషుడు తను ప్రశ్నించవలను, అలా చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర అనేది త్రాగవలను. 31వ వచనం. అయితే మనమే విమర్శించుకునే తీర్పు పొందకపోదాము. 15వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనమేమి చెబుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుని సాయం ప్రార్థన. దేవుని చూద్దాం. తండ్రి, వందనాలు, స్తోత్రాలు ప్రభా. సమయంలో దైవత్వం విషయంలో ప్రార్థన చేస్తుంటున్నాం. మరోసారి ఈ సమయంలో దైవ తండ్రి ప్రభా మాకు ఇవ్వండి మాటలను బట్టి స్తోత్రాలు ప్రభా. దైవత్వం ప్రకారం దైవత్వం ప్రభా మీరు ఇంతకుముందు వచ్చినారు, సమాజపడి తిరిగి 3 దినాలు లేబడుతూ వచ్చిన వాక్యం సెలవిస్తూ ఉంటుండగా ప్రభా మీ మరణ పునరుద్ధారణ ప్రభా జ్ఞాపకం చేసుకుంటూ దైవ తండ్రి మీ శరీరత్వంలో పాల్గొని మమ్మల్ని దీవించము, సహాయం చేయండి ప్రభా. కావాల్సిన మీ మాటలు ప్రభా మాకు అందజేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవ తండ్రి మాకు ఎవరికి ప్రభా ఏ మాట అవసరం, ఏ వాక్యం అవసరమో మీరే అందజేస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే మాట్లాడండి, సహాయం చేయండి. మాకు ప్రభా మీరే అనిపిస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ పల్లవ సింహాసనం నుంచి ప్రభా మీ వాక్యాన్ని బయలువేళ చేస్తామని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. సర్వవాక్య భాగం ఒకరు దీవించండి ప్రభా. అది ఒకరికి ప్రభా తండ్రి ఆయా భాగాలు పంచిపెడుతున్నామని ప్రార్థిస్తున్నాం. ఏది అవసరమో ఆ భాగమే మీరు పంచిపెడుతున్నామని ప్రార్థిస్తున్నాం. మా గమనం వాళ్ళు తప్పించండి, సహాయం చేయండి. నిలబడి అవసరం ప్రభా బలపరచండి, స్థిరపరచండి. నీ నోటి బోరుగా మాత్రమే వాడుకోండి, వ్యర్థమైన తీసేయండి, సహాయం చేయండి. పరిశుద్ధపరచమని ప్రార్థిస్తూ మీరు రక్త తెచ్చుకోండి, మీ సాయం కోరుకుంటూ ఈ ఆలోచన మీ కంచి కావాలించమని ప్రభా పనిచేస్తున్న దృష్టి కాశ బంధిస్తూ మీ సాయం కోరుకుంటూ సండే స్కూల్ జరుగుతుంది ప్రభు జ్ఞాపకం చేసుకున్నాము. చిన్న బిడ్డలు దీవించము, సాయంత్రం రక్షణ వారం మనసు పొందినట్టు చింతనలో కావాల్సిన సాక్షి సాయం చేయాలి. సండే స్కూల్ టీచర్స్ జ్ఞాపకం చేసుకుంటే మేము బలమైన పాత్ర వాడుకుంటున్నామని ప్రార్థిస్తున్నాం. వందనాలు యేసు దేవైన నామములో అడివేకున్నాం తండ్రి, ఆమేన్. మనం యథావిధ భాగము మనం ఇప్పుడు చదువుకున్న భాగమే 11వ అధ్యాయము 26వ వచనము, అదేవిధంగా 28వ వచనము, 31వ వచనం. 26వ వచనంలో మీరు ఈ రొట్టెను తిని పాత్ర తాగినప్పుడు ఆ ప్రభువు కొరకు ఆయన మరణమును ప్రశ్నించలేదు. కాబట్టి ఆయన మరణము మనం జ్ఞాపకం చేసుకుంటూ ప్రభా రమ్ము. కాబట్టి ఆ మరణం ఏం జ్ఞాపకం చేస్తుందంటే నా శరీరాన్ని రక్తం జ్ఞాపకం చేస్తూ ఉంది. మనము ఆ శరీరం రక్తంలో పాల్గొంటూ ఉన్నాం. అదే 15వ అధ్యాయంలో రాయబడతా వచ్చిన 3వ వచనం రాయబడినట్టు నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించింది, అదేమనగా లేఖనం ప్రకారం క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడిన. కాబట్టి ఇది కూడా మా అనుభవం నుంచి దేవుడు మనం బయట తీసుకొస్తూ వచ్చినాడు. మన అనుభవం ఏంటంటే పాప నుంచి బయటకు వచ్చిన అనుభవం. రోమియోలకు రాసిన పత్రిక 4:25 వచ్చే ప్రకారము ఆయన మన పాపని అప్పగింపడుతూ వచ్చినాడు. ఆయన మన నీతి మందులుగా తెచ్చి ఆయన లేపడుతూ ఆయనతో పాటు లేపుతూ వచ్చినాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:7 వచ్చిన ప్రకారము ఆయనతో పాటు మనకు ఆ పరలోక సింహాసనం ముందు మనం కూర్చొని పెడుతూ వచ్చినాడు. అది మన అనుభవం. అనుభవం ఉన్న వారమై మనం ఏదైనా మరణాలను మన పునరుద్ధానం జ్ఞాపకం చేసుకుంటూ మన బలలో పాల్గొనవలసిన వారంగా ఉంటున్నాం. అలా పాల్గొనడం ద్వారా మనకి అది మేలు, మనకు ఆరోగ్యము, అది ఆ సంఘానికి క్షేమాభివృద్ధి గురి చేసేది, మన ఆత్మీయంగా మనము మన ముందు నడిపేదిగా ఉంటుంది అనమాట. ప్రభుత్వం మన ప్రభు ఆఖరికి మనం సిద్ధపరిచేదిగా ఉంటుంది అనమాట. అది మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం. కాబట్టి చూసినట్టే 4వ అధ్యాయంలో ఈ అనుభవంలో ఎవరున్నారంటే అబ్రహాం కనపడతా ఉంటున్నాడు అనమాట. అబ్రహాము ఇదే అనుభవం కలిగి ఉన్నాడు అనమాట. చూస్తే అబ్రహాం గురించి రాయబడిన మాట 4వ అధ్యాయము రోమియోలకు రాసిన పత్రిక 3వ వచనం చదవండి ఎవరైనా. లేఖనం ఏమని చెప్తున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడిన. దేవుడు నమ్మాడు ఎంతైనా. ఆ నమ్మిక ఏ నమ్మిక? అది ఏ నమ్మిక? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం ప్రకారం అన్నమాట. ఆ నమ్మిక అనమాట. అది ఆ నమ్మిక అనమాట. సరేనా విధానం కలిగిన అనమాట. అంటే ఆ యేసు వైపు చూసే నమ్మిక అనమాట. అది ప్రభు ఇచ్చిన విశ్వాసం ద్వారా పొందిన నమ్మిక అనమాట. కాబట్టి అలాంటి నమ్మిక. అదే మాట ఇక్కడ మనకి ఆదికాండం కూడా ఈ మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆదికాండము 6వ
15వ అధ్యాయము 6వ వచనం. 15వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. అతడు యెహోవాను నమ్మెను, అది ఆయనకు అతనికి నీతిగా ఎంచను. ఇప్పుడు ఏమనంటేనా ఎవరు ఇప్పుడు అబ్రహాం ఎవరు? నీతిమంతుడు అనమాట. నీతిమంతుడు. మనం ఎవరు? మనం నీతిమంతులుగా లేపడుతూ వచ్చిన ఆయనతో పాటు మనం ఏంటంట రోమిల రాసిన పత్రిక 4:25 ప్రకారం మనం కూడా నీతిమంతులు మనం కూడా లేపడుతూ వచ్చినాం. మనం కూడా నీతిమంతులమే. అయితే నీతిమంతులైన మనము అబ్రాహాం వల్లే మనం ఉండాలని ఇష్టపడతా ఉంటున్నాం. అబ్రాహాం ఏం చేస్తూ వచ్చినాడు? అబ్రాహాము తన తమ్ముడైన లోతు ఆపదలో ఉన్నప్పుడు తనని రక్షించే నిమిత్తం తను వెళ్తూ వచ్చినాడు. వెళ్ళి వచ్చిన తర్వాత తను ఆ రాజులను జయిస్తూ వచ్చినాడు. జయించిన తర్వాత తను వచ్చినప్పుడు చూడండి, ఆ మాట చూద్దాము. 14వ అధ్యాయము 20 వచనం నుంచి చదవండి. 20వ వచనం నుంచి. నీ శత్రువులు నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోకాయను చెప్పులు వారనైనను నీ వాటిలో ఏదైనను తీసుకొనునని ఆకాశములోకును భూమికి సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడనైన యెహోవా ఎదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. నిస్వార్థపరుడుగా కనపడతాను. నిస్వార్థపరుడుగా తను చూడండి, తన విధానం చూడండి. బల్లకాడకు వచ్చినప్పుడు తన విధానం, తన బల్ల అనుభవంలో ఉన్నాడు అనమాట. తన బంధంలో ఉన్నావు కాబట్టి తన లోక సంబంధం వాటిని ఏం చేస్తానంట ఎలిమినేట్ చేస్తాను అనమాట. తీసేస్తాను. ఏలుమోది బల్ల అనుభవం అనమాట. అది ప్రభు యొక్క మరణ పునరుద్ధాన బలం అనమాట. అది పై వచ్చి 18వ వచ్చింది చదవండి. ఇప్పుడు 18వ వచ్చిన మరియు షాలెం రాజైన మెల్కీసెదెకు తీసుకుని వచ్చాను. అది సంగతి. మనం ఎవరంట రాజులని యాజక సమూహం. ఎందుకంటే నీతిమంతులు తీర్చబడిన వారు అనమాట. మనము కూడా ఆయన ప్రజలే. అబ్రహాం కూడా అదే విధానంలో ఉన్నాడు అనమాట. అదే విధానంలో ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా వచ్చాడు? మెల్కీసెదెకు ఆయన షాలెం రాజు అంట ప్రధాన దేవుని యాజకుడిగా పిలువబడతా ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తా వచ్చాడు? రొట్టెల ద్రాక్షారసమును ఎవరి దగ్గరికి వచ్చాడు అంటే నువ్వు దీనికి తగినవాడు అని దగ్గరికి వచ్చాడు అనమాట. మన దగ్గరికి కూడా రాబోతున్నాడు అనమాట. మన దగ్గరికి కూడా తగినవాడు దగ్గరికి వచ్చాడు. కింద చదువుకుంటా వచ్చాం. అడుగుతుంటే సుధోమరాజు అడుగుతుంటే అయ్యా ఈ దేశకెళ్ళంటే నీ ఆస్తి నాకు వద్దు, నీ భాగం వద్దు, భౌతికమైనది నాది, నాకు ఏది వద్దు, నాకు ఆత్మ సంబంధం నాకు అవసరం. కాబట్టి నేను స్వార్థంలో ఉన్నాను, ఈ స్వార్థంలో ఉంటాను. నాది దేనికోసం వచ్చాను, దేనికోసం ఎదురు చూస్తున్నాను, అదే నాకు కావాలి. చూడండి, తన ఆశ చూడండి. తనకి ఎంత అక్కడ ఉందన్నమాట. ఆ సమయంలో చాలామంది చెప్తే దైవజనం చెప్తా ఉంటాడు, తనకు అక్కడ ఉందంట. చెప్పులు వారు కూడా అక్కడ ఉందంట దానికి. అది కూడా నాకు వద్దంటా ఉన్నాడు. తనది కానీ నన్ను ఆశించడం ధర్మశాస్త్రాన్ని పాటిస్తాను. ధర్మశాస్త్రం లేదు అయినా పాటిస్తా ఉన్నాడు తను. తనది కానీ దాన్ని ఏది ఆశించకూడదు అనమాట. అలా చేసి చూడండి ఎంత నిస్వార్థగా ఉన్నాడు అబ్రహాం. కాబట్టి తను నీతిగా దేవుడు దాన్ని తీసుకొచ్చాను, నీతి ముందు తీసుకు వచ్చాను. కాబట్టి తను చేసే ప్రార్థన దేవుడు వింటా ఉన్నాడు. అందుకనే కదా ఆ సందర్భంలో చూసినట్టయితే ఆయన ప్రార్థన ఏంటంటే నీతి ముందు ప్రార్థన దేవుడు అంగీకరిస్తే దేవుని వాక్యం సేవ అవుతుంది కదా. ఆ ప్రార్థన బహు బలమైన ఉంటుంది కదా. ఆ మాట చూద్దాం చూడండి. ఆ మాట 1 పేతురు దాని ముందు యాకోబు రాసిన పత్రిక 5:16 వచ్చిన ఒక మాట ఉంటుంది చూడండి. బహు బలంగానే ఉంటుంది ఆ మాట అక్కడ. యాకోబు రాసిన పత్రిక 5:16 వచ్చిన చదవండి, సహాయం చేయండి. ఈ నీతిమంతుడు కాబట్టి ప్రభు వింటా ఉన్నాడు ఆ మాట. స్వచ్ఛపరచును, లేపును, చేసిన వాడైతే ముందును ఒప్పుకొనుడి, ప్రార్థన చేయడి. నీతి మంత్రి విజ్ఞాపన మనం అంటే ఇష్టపరకం అనమాట. మహాప్రభు ఇష్టపరకం ఏంది అది సంగతి. ఏంటంట ఎలా కూడా నీతి మంత్రి ఎలా ఉంటుందంట. యెహోవా అతను నమ్మాడు, అది నీతికి ఎంచబడుతూ నీతి మంత్రి తీర్చబడుతూ వచ్చినాడు. మనము కూడా ఇక్కడ ఏంటంటే ఆయన రక్తాల కడగబడి ఆయనతో పాటు లేపబడి నీతి మంత్రులు చేర్చబడుతూ వచ్చినాము. మన ప్రతి కూడా మనపూర్వకంగా ఎలా అంటే బహు బలంగా ఉండాలన్నమాట. అవును కదా. అబ్రాంకు ఉన్నదే మనకుంది, అబ్రాం వేరే లేడు. అలాంటి వారు మనం కూడా అలాంటి శక్తి అలాంటి బలం మన దేవుడు మనకి ఇస్తూ వచ్చినాడు. అలాంటి సామర్థ్యాన్ని మనకి ఇస్తూ వచ్చినాడు దేవుడు. కాబట్టి మనప్పుడు బలంగా ఉన్నారు. ఇంకో మాట చూద్దాము. ఆ ప్రార్థన ఎలా ఉంటుందంటే దేవుడు ఇంటానికి యోగ్యంగా ఉంటుంది అనమాట.
ఒకటో పేతురు 3 మనకు తెలిసిన మాటలు ఇవన్నీ. 1 పేతురు 3:12 వచ్చి సహాయం చేయండి ఎవరైనా. నీతిమంతుల మీదను ప్రార్థన వైపునను ఉన్నవి కానీ ప్రభువు ముఖము. అది సంగతి. మన ప్రార్థన ఎందుకు దేవుడు వింటలేదంటే ఏదంట మనం ఎలా అవుతున్నాం అంటే నీతిమంతులుగా తీర్చబడిన మనం ఏమవుతుందంట దేవునికి విరోధులుగా చేయబడతాం. బల్లగడకు వచ్చిన అదే సరి చేసుకోవాలి, అదే మనం సరి చేసుకోవచ్చు. ఆయన మరణ ప్రధానాలను మనం జ్ఞాపకం చేసుకుంటామంటే ప్రభా ఈ బల్లగడకు వచ్చాను, నీకు విరోధంగా నేను ఉన్నానా, నువ్వు పరిశుద్ధుడు, నేను పరిశుద్ధంగా ఉండాలి, ఆ పరిశుద్ధి నేను కోల్పోయాను అని చెప్పి మనం సరి చేసుకోవాల్సిన వారంగా ఉంది. అది లేకపోతే మనం యోగ్యంగా తీర్చబడము, నీతిమంతులుగా అంతకన్నా తీర్చబడము. కాబట్టి నువ్వు చేసే మరా యాచన అది ఏదైనప్పటికీ దేవుని దగ్గర అది చేరదు, వినడు అని పెట్టించుకోవడం. కాబట్టి మెల్కీసెదెకే దానికి అబ్రహాం దగ్గర రొట్టె తెచ్చాడు. రొట్టె దగ్గరికి వచ్చింది ఏంటంటే నువ్వు రొట్టె దగ్గర నువ్వు పోతున్నా రొట్టె ఇదే దేశరాట్లా మనం తొందరపడతా ఉంటాం, మనం తొందర చేయిస్తూ ఉంటాం, తొందరగా మనం త్వరపడతాం తీసుకోవడానికి తొందరపాటు కాదనమాట. రొబ్బే రావాలి నీ దగ్గర రొట్టె తీసుకొని నా కుమారుడు ఇదిగో రొట్టె తీసుకో, నువ్వు యోగ్యుడివి, నువ్వు మన ప్రధానంలో ఇందుకి నువ్వు సంపాద భక్తుడివి, తీసుకో, నువ్వు నాతో పాటు లేబడుతూ వచ్చు, నువ్వు 7 మంది తీర్చబడుతూ వచ్చాను నాకు ప్రభు ఇవ్వాలపడ. అది ప్రభుత్వాలు అయితే అంత యోగ్యమైంది. మెల్కీసెదెకు దగ్గరికి వచ్చి అబ్రహాము దగ్గరికి వచ్చినట్టు అలాంటి విధానం కలిగి ఉంటాను నువ్వు, నేను అంత అనుభవం ఉంటాను అనమాట. లేకపోతే అది వ్యర్థమే అది. అందుకనే మనం ఇక్కడ 10 రాయబడినట్టు 21 వచనం రాయబట్టు మీరు దేవుని వల్లనూ ప్రభు వల్లనూ పాలు పొందనేరుడు అని రాయబడతా వచ్చినాము. అపోస్తలుల పౌలు అదే కొన్ని సంగతి చెప్తావు అన్నాను అన్నమాట. కాబట్టి అలాంటి విధానం అవుతుంది మనం. ద్వంద్వ వైపులు ఉంటుంది అన్నమాట. మనకి ద్వంద్వ వైపు ఏ బలలో మనం పాలు పొందని మనమే జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి ఆయన ప్రార్థన చేసాడు నీతిమంతుడిగా, సమస్తం తన సమకూర్చబడుతూ వచ్చింది. చూడండి ప్రభు తన దగ్గర మొహపడుతుంది, తన ప్రార్థన తన ఉన్న లోపల ఉన్నది ఏదైనా సరే ప్రభు తెలుసు. కాబట్టి తనేమన్నంట అబ్రహాం చెప్పండి పోతే ఇప్పుడు బాగోదేమో, అబ్రహాం తర్వాత నన్ను అడుగుతాడు కదా, అది అడగకముందు నేను చెప్తే ఎట్లుంటుంది చూడు, నువ్వు అడగకముందు ప్రభు నీకు ఇస్తే ఎలాగుంటుంది. నువ్వు ఆయన పెట్టిన కొంతమంది నేను ప్రభువుని నమ్ముకున్నానయ్యా, నాకు దేవుడు ఇచ్చాడయ్యా ప్రార్థన చేసి ఉంటాను అమ్మా. కొంతమంది ప్రార్థన చేస్తూ ఉంటారు, రాదనమాట. ఇంకా నా గురించి ప్రార్థన చేయన్నా అది కావాలన్నా రాదు. నీ నీతి ఎక్కడ పోయింది? అబ్రహాం నీతిగా నీకు ఇచ్చిన దేవుడు. అబ్రహాము అబ్రహాం క్రియలే కదా నీకు నువ్వు కలిగి ఉన్నది. కాబట్టి అలాంటి ఆయన చేసిన పనులే నువ్వు చేస్తూ ఉంది అని బల్లో యాజకుడైన మెల్కీసెదెకు ఆయన రొట్టె వచ్చాడు. అలాంటి రొట్టె విధానంలో నేను బల్లో పాల్పొందుతూ ఉంది. కాబట్టి మన విధానం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన విధానము ఎలాంటిదో మనం జ్ఞాపకం చూద్దాము. అబ్రహాము అక్కడ చూస్తే 18 అధ్యాయంలో కొన్ని మాట్లాడున్నాం. ఆయన ఏవో అంటాడు, నాకు సాధ్యమైంది సమస్తం సాధ్యం, అసాధ్యమైంది ఏది లేదని చెప్తా. కింద రాగానే ఒక మాట ఏమంటాడంటే సుధమ కుమార్కి వెళ్తా ఉన్నాను. ఈ మాట ఎవరికి తెలియాలి? ఎవరికి? అబ్రహాముకి, నా స్నేహితుడైన అబ్రహాముకి తెలియజేయాలి. తెలియజేసిన తర్వాత చూడండి ఆ మాట చూడండి, సందర్భం చూడండి. ఆ మాట 26 వచ్చింది చదవండి. 18 అధ్యాయం 26 వచనము. యెహోవా నాకు కనబడిన ఎడల నేను ప్రభుతో మాట్లాడా. చూడండి 50 మంది నుంచి 40కి వచ్చి 45 నుంచి 40కి వచ్చి 40 నుంచి 30కి వెళ్ళాడు, 30 నుంచి 20కి వెళ్ళాడు, 20 నుంచి 10 మందికి వెళ్ళాడు అనమాట. తన విధానం చూడండి, తన విధానం ఫస్ట్ 5 తగ్గించాడు, తర్వాత తన రోడ్డు వచ్చింది అనమాట. తను చేసిన 10 ప్రార్థన దగ్గరికి ఇచ్చాడు అనమాట. ఎక్కడ నో అని చెప్పాలి అక్కడ. చూడండి అది చూడండి, అది నీతిమంతుల ప్రార్థన. బహు బలంగా దాన్ని మనపురం అంటే అనమాట. ఎక్కడ ప్రభు దగ్గర ఇస్తా అబ్రహాం ఇస్తా శ్రీమన్ చూడండి ఎంత బలంగా ఉంది ఆ ప్రార్థన. బాగుంది ఆ ప్రార్థన. అది నీతిమంతుల ప్రార్థన అది. అందుకనే కీర్తన 34:17 ఒక మాట రాయబడతా వచ్చింది. ఆ మాట చదవండి. కీర్తన 34:17 అక్కడ మాట ఉంటుంది అనమాట. నీతిమంతులు మొరపెట్టగా కాబట్టి వాళ్ళు శ్రమలన్నింటిలేదంటే వాళ్ళకి విడుదల వస్తుంది, వాళ్ళకి ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ఎందుకంటే ఆలకిస్తాడు దేవుడు. అబ్రహాం చేస్తాడంట చేసిన 10 మనకి ప్రభా 5-10 మంది 10 కట్ చేసుకుంటూ వచ్చాడు అనమాట. లాస్ట్ అంతా ఇంకా తగ్గించుకుంటూ వచ్చాడు అనమాట. లాస్ట్ వచ్చి 10 మంది కడుగు వచ్చి ఆగిపోయాడు అనమాట. చూడండి ఆయన ప్రార్థన ఎంత బలంగా ఉందో. ఎందుకంటే ఆయన ఏంలో నుంచి వచ్చాడు, ఏంలో 18 అధ్యాయంలో మనం చదువుకుంటున్నాను. 18 అధ్యాయంలోనే ఇదంతా జరుగుతూ వచ్చింది అనమాట. బల్ల అనుభవం నుంచి బయటకు వస్తూ వచ్చాడు. బల్లంలో ఉన్నాడు, బల్లంలో ఇదంతా జరుగుతూ వచ్చింది అనమాట. అనుభవం ఎలాంటిదంటే శ్రేష్టమైన అనుభవం అనమాట. పరలో సంబంధం అనుభవం అనమాట. కాదు ఏంటంటే ఏం చేస్తా ఉన్నట పునాదుల పట్టణ వైపు తను చూస్తూ ఉండే అనుభవం అనమాట. అనుభవం అంటే భౌతికమైన అనుభవం మనకి ఇక్కడ కనపట్లా ఉంటుంది అనమాట. కనపట్ల
అది అబ్రహాం అనుభవం. కాబట్టి ఆయన గురించి రాయబడిన మాట చూడండి. ఎవరంటే అంటా ఉన్నారు, అయ్యా ఇదిగో ఈ ఆస్తి మొత్తం తీసుకెళ్ళు, ఆ పని వాళ్ళు నాకు ఇయ్యండి అయ్యా, వాళ్ళని ఈ జనాన్ని నాకు ఇయ్యని అంటాను. ఎందుకు 400 మంది ఏం చేస్తారు అక్కడ? ఎన్నో వచ్చినాం, అది 14 వచ్చిన 14 అయితే 14 వచ్చి చదవండి. ఎంతమంది అక్కడ జనం అక్కడ విని అది సంగతి. ఎవరంట? వాళ్ళు ఎవరంటే ఆత్మీయులు, ఇంత పుట్టి అలవర్చబడిన వారు. అంటే అబ్రహాం తోటి ఏదంట తిని పడుకొని దాంతో పాటు సావాసం చేసి తెలిసిన వారు, తిరిగిన వారు అనమాట. అలాంటి వారు అనమాట. మనం అంటాం, రే నీ కంచంలో తిన్నాను, నీ వంశంతో అంత మనం ఒకటే కదరా అంటాం. మనం అంత పుట్టిదే ఏంది. వీళ్ళు చూడ ఇంత పుట్టి అలవర్చబడిన అంటే అబ్రహాం అలవాట్లు మొత్తం ఇరుకున్నాయంట. ఇది చూసి రాదు, మేము 5 రాజులు కదా, ఇంతమంది సైన్యం ఉంది కదా, ఇంత సామాగ్రి ఉంది కదా, ఇంత నైపుణ్యం ఉంది కదా, మా యుద్ధ నైపుణ్యత మొత్తం ఏమైపోయింది, ఇడిపోయింది, మా సామాగ్రి మొత్తం ఏమైపోయింది. వీళ్ళు ఇంత పుట్టిన పనులు కదా, ఈ పనులు మొత్తం వాచేత మేము ఓడిపోవటమా? ఇంత నామోషిది అసలుకి, ఇంత దౌర్భాగ్యం పరిస్థితి చెప్పేసి సుధమ వచ్చి బతిలాడుకుంటా, అయ్యా ఇది ఆస్తి మొత్తం తీసుకెళ్ళి నువ్వు నాస్తి వదులుకుంటారా? ఇవి మనమైతే వదులుకో, జనం పోతే పోయారు, పోతే మనం ఆస్తి తీసుకుంటాం. ఆస్తి పోతే పోయింది, ఏం నేను ఒట్టి 0 ఉన్నా పర్లేదు, మేము 0లో ఉన్నా పర్లేదు అని చెప్పేసి ఆ మనుషులు ఏంటి వాళ్ళ ద్వారా మేము నీళ్ళగా అయిపోతాం. చూడండి, అది అబ్రహాం యొక్క, అది యొక్క ఆయన నీతి. చూడండి ఆయన. కాబట్టి మెల్కీసెదెకే వచ్చానుకంట, ఎదురు పడతాను, ఎదురు వచ్చేసేసి నేను అలా అలాంటి అనుభవంలో ఉండాలి నువ్వు, నేను మనం ప్రభు వల్ల వచ్చాను. కాబట్టి వాళ్ళు అన్నిలు కనిపెడతా వచ్చారు, కనిపెడతా వచ్చు అబ్రహాం యొక్క ఆ నీతిని, అబ్రహాం యొక్క సామర్థ్యం కనిపెడతా వచ్చారు అనమాట. కనపడి అబ్రహాం పిలవలేరు కానీ వాళ్ళ మనుషులు పిలుస్తూ ఉన్నారు, వాళ్ళ ముంపయ్యా మా దగ్గర, వాళ్ళ ముంపయ్యా. చూడండి మనకి ఎలా ఇంటి అలవర్చబడ్డారంటే ఇంకెలా ఉంటారు. ఆ ఒంట్లే మోకరించి ఏం చేసింది, ప్రార్థించాయి. ఒంట్లే ప్రార్థించినట్టు ఇంక ఎలా ఉంటారు వీళ్ళు, ఇంకా అబ్రహాం లానే ఉంటారు అనమాట. ఎలియాజరుని చూసాం కదా మనము, ఆయన విశ్వాసాన్ని చూసాం కదా ఏమైనా వల్లరా. కాబట్టి ఆ ప్రార్థన చేసినప్పుడు దేవుడు వింటా ఉన్నాడు. యెహోవా నీతిమంతులు యెహోవాకు మొరపెట్టగా ఆయన వింటాడు. నీ ప్రార్థన వింటాడు ఆయన, నా ప్రార్థన వింటాడు. మన నీతిమంతులుగా ఉంటే, లేకపోతే ఆయన. కాబట్టి ఆయన ఏం ప్రార్థన చేస్తానంటే, ప్రభువా 10 మంది ఉంటే కూలిపెడతామని. అప్పుడన్నా లాస్ట్గా కూలిపెడతాం. అబ్రహాం నమ్మకం, లోతు మీద ఉన్న నమ్మకం. లోతు నా ఇంట పుట్టిన వారి వలె, ఇంట పుట్టి అలవర్చబడిన వారి వలె లోతు ఉన్నాడు. వాడు నా కుమారుడు, నాతో ఉన్నాడు, నా రక్త సంబంధి. వీళ్ళైతే నా రక్త సంబంధులు కాదు. వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇంకా లోతు ఎలాగ ఉంటాడు అని ఏం చేశాడు, ఆ నమ్మకంతో తన ప్రార్థన చేస్తాడు అనమాట. మేము దేవుని పెట్టి గుర్తు పెట్టి ఇక్కడ కూర్చున్నావా? ప్రార్థన మందిరం పేరు ఏం పేరన్నా? మన ప్రార్థన మందిరం జెరూసలేమా? న్యూ జెరూసలేం భలే మంది పేరు. ఆ న్యూ జెరూసలేం ఉన్నా నువ్వు ఎవరైనా, నేనైనా, ఎవరైనా సరే అబ్రహాం లాంటి ఆ విశ్వాసం చాలామందికి ఉండొచ్చు అన్నమాట. మన పాస్టర్ అన్న, మన ఇగురు ఇంకా ఈ అన్న పేరు భరత్, సుదర్శన్ అన్న, భరత్ అన్న, ఇంకా చాలామంది ఉన్నారు, యుగంధర్ అన్న, తర్వాత ఇంకా అక్కలు చాలామంది ఉన్నారు. వాళ్ళ పేర్లు నాకు తెలియదు. మిమ్మల్ని చూస్తూ ఉంటారు, వాళ్ళు బయట చూస్తూ ఉంటారు, వచ్చిన వాళ్ళు చూస్తూ ఉంటారు. ఎన్నోళ్ళు నమ్మకం ఉన్నారు, బాగా పరిచయం చేస్తారు. అబ్రహాం లాంటి విశ్వాసం లోతు మీద అలాంటి విశ్వాసం ఉంటారు. అయితే నీ మెరిట్స్, తర్వాత నీ ఉన్న ఏదైతే నీ తలాంతులు, నీ విధానం మొత్తం లోతులో ఉన్నాయో లేదో మనం చూసినట్టయితే మనకు అర్థమవుతుంది. అక్కడ ఆ రాయబడి నుంచి లోతు ఎంత తక్కువ, లోతు గురించి రాయబడిన మాట, లోతు తక్కువ కాదు. తన ప్రార్థన దేవుడు విన్నాడు. ఒక పార్ట్ అయిపోయింది. రెండో పార్ట్లోకి వచ్చేసరికి అబ్రహాం చేసింది ఎవరి గురించి చేసే వచ్చాడు? తన బంధువైన లోతు గురించి ప్రార్థన చేస్తా వచ్చాడు. లోతు విడిపింపబడాలి, లోతు రక్షణ పడాలి, లోతు ప్రార్థన దేవుడు వినాలి. లోతు కూడా అదే విధానంలో పోవాలన్నమాట. అదే విధానం పోవట్ల. ఒక వ్యక్తికి ఒక విధానం పోతే ఇంకో వ్యక్తికి, ఇతర వ్యక్తులు ఒకే విధానం కలిగిన వారు, ఇంకో వ్యక్తికి ఇంకో విధానంలో పోతా ఉందన్నమాట. ఇంకో వ్యక్తికి ఇంకా సపోర్ట్ ఉంది, ఇంకా బలమైన సపోర్ట్ ఉందన్నమాట. ప్రభు సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఆయన ఆ వ్యక్తి ముండివాడిగా ఉన్నాడు అనమాట. ఆయన కలిగి బయటికి రావట్లా, ఊరకపోయినాడు. చూడండి అక్కడ చూస్తే అక్కడ పేతురు రాసిన 2 పేతురు 2వ అధ్యాయము 6వ వచనం తర్వాత 6వ వచనం. మరియు ఆయన సొదొమ పట్టణములను భస్మము చేసి ముందుగా దృష్టాంతం ఉంచుటకై
వాటికి నాశనము విధించి వాటి నాశనం విధించి దుర్మార్గులు కామవికారయుక్తమైన నడవడి చేత దుర్మార్గులు కామయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించిన ఎవరంట ఆడ చూడండి, నా మాట చూడండి, ఎంత బాగుంది, నాకు బాగా ఇష్టం ఈ మాట. లోతుని ప్రభు కూడా తిట్టలేదు అనమాట. ఆ పరిశుద్ధ దేవుడు కూడా ఇష్టపడలా లోతుని తిట్టాలని. అంత నీతిమంతుడు. అర్థమైందా? తన విధానం చూస్తే ఇదిగో దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడి, నువ్వు బాధపడలేదేమో, నువ్వు బాధపడలేదు కానీ పరిస్థితి వాడు పోతే పోయాడు, మనకి ఎందుకు బాబు నువ్వు వస్తావు. అది లోతు అట్ట ఆట బాబు అంట బహు బాధపడ్డాడంట. ఏందిరా బాబు, ఏందయ్యా ఏందని ప్రార్థనాపరుడు అంట. ప్రార్థన చెప్పండి, ప్రార్థిస్తాను. బహు బాధపడ్డాడు, ప్రార్థించినట్టే కదా, ప్రార్థన చేసినట్టే కదా, మొరపెట్టినట్టే కదా. అలాంటి వాడు అయితే తనలో ఏముంది తెలుసా? స్వార్థం ఉంది. గుర్తుపెట్టుకో, స్వార్థం ఉంది. రాకూడదు, శరీరం రాకూడదు, స్వార్థం ఉంది. ఇక్కడ స్వార్థం వ్యక్తి అది జ్ఞాపకం చేసుకోవాలి. నీతిమంతుడే, నువ్వు నీతిమంతుడివే. అబ్రహం లాంటి విధానం కలిగి ఉన్నావా, లేకపోతే లోతు లాంటి స్వార్థ విధానం కలిగి ఉన్నావా? నీతిమంతుడే లోతు. బహు బాధపడ్డాడు. నువ్వు అంత విధంగా మొరపెట్ట, నీతిమంతుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు అనమాట. అని నేను ప్రాథమిక రావట్లేదు, సమాధానం రావట్లేదు. ఇక్కడ బహు బాధపడతా వచ్చాడు. కామవికారయుక్తమైన శేషత బహు బాధపడ్డాడంట. అంటే బాగా మొరపెట్టాడు. ఏది ప్రభావ ఈ పరిస్థితి, ఏది ప్రభావం మారరా ప్రభావ అన్న, అంత బాధ ఉందన్నమాట. అంత నొప్పి, అంత ఎగురి తనకుందనమాట. చూడండి, అంత తర్వాత చదవనమాట. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూసిన వాటిని బట్టి నిన్ను వాటిని బట్టి అక్రమమైన క్రియ విషయంలో దినదినము అబ్బాయి ఎంత బాగుందమ్మా. ఏంటంటే నీతి గల ఎక్కడ తేడా ఉందా? లోతులో తేడా లేదు. ఎక్కడ తేడా కనపడుతుంది? ఇంక తేడా ఎక్కడ? ఎందుకు ప్రార్థన అట్లా దేవుడు లోతు ప్రార్థన? చూడండి, తన విషయంలో చూస్తే అన్ని విషయాలు తన ఫెయిల్ అయినట్టు చూస్తాను అనమాట. తను తప్పినట్టు చూస్తాను అనమాట. దేవుడు దూరస్తుగా కనపడతా ఉంటాడు అనమాట. దేవుడు రాసిపెట్టాడు కాబట్టి అదే కడకు లోతు పిబ్బడుతూ వచ్చాడు. మనం లోతుని ఎట్లా ధైర్యం చేయట్లా. కొంతమంది తిట్టేస్తూ ఉంటారు లోతుని. మనం యోగ్యులం కాదు, లోతుని తిట్టాం, సరిపోయిన వాళ్ళం కాదు. మనం తగ్గితే మనకు లేదు. లోతు నీతిమంతుడు, నీతిగా తన మనసు కలిగిన వాడు అనమాట. బహు బాధపడ్డాడు. ఘోరమైన విషయాలు చూసి దుఃఖపడ్డాడు అనమాట, వేదన పడ్డాడు. నువ్వు నేను అందరం అట్టే కూర్చుంటాం. ఎవరైనా పోతా ఉంటే సిగరెట్ తాగితే నువ్వు వాడు పోతే పోయి పడుచుకుంటాడు అనమాట. అదే నీ ఫ్రెండ్ వాళ్ళు బిడ్డ వాళ్ళు తాగుతాడు వచ్చేసి నువ్వు పెద్దమంది చెప్తావు, వాడు మనం ప్రాధపస్తాడు కదా, వాళ్ళ అబ్బాయి సిగరెట్ తాగుతున్నాడు, వాడు గాలిలా ఉన్నాడు అని చెప్తావు నువ్వు. అయితే వాడు ఖండించు, బాధపడవు, సంతోషం ఇతరుల పావుతాయి చెప్తాను అనమాట. చూడండి మన విధానం, మన వైఖరి లోతుకు అది లేదనమాట. బాధపడతా ఉన్నాడు, ఎవరు చెప్పట్లేదు, దుఃఖపడతా ఉన్నాడు, వేదన పడతా ఉన్నాడు. ఇప్పుడు మేము దేవుని బిడ్డలకు నేను చూస్తున్నాం, బల్ల కాడికి వస్తా ఉన్నాం. మన వైఖరి ఎలా ఉంది దేవుని బల్ల దగ్గర? ఏం మనకు లేవా? లోతు విధానం అది అనమాట. అనేసి మన జీవితంలో మనం అది నష్టపోతా ఉన్నాం. ఆత్మీయస్థితిలో అది చెప్పే మాటల్లో విధానం లోతు వైఖరి కలిగి ఉండకూడదు. లోతు లాంటి వైఖరి కూడా కలిగి ఉండా ఇంకంతకన్నా దారుణమైన పొజిషన్లో మనం ఉంటా ఉన్నాం అనమాట. అంత పొజిషన్లో ఉంటాం. అలా అక్కడ చూస్తే ఎలాంటి విధానం అంటే రోమిల్ రాసిన పత్రికలో రాయబడిన మాట. వాళ్ళు ఎలాంటి వారు అంటే వాళ్ళు ఎలాంటి వారు వాళ్ళు చూడండి. రోమిల్ రాసిన పత్రిక నా మొదలే సైటు దగ్గర దృష్టి కనపడదు, దూరంగా పెట్టుకున్నాను. బైబిల్ కిందే పెట్టి మాట్లాడుతుంది, కనపడుతుంది. దగ్గర పెట్టుకో, స్పేస్ పెట్టుకోవాలి. ఇంకెంతకన్నా కనపడి కరెంట్ పోయింది ఇప్పుడు. రోమిల్ రాసిన పత్రిక వాళ్ళు ఎలాంటి వారంటే తీయండి 3వ అధ్యాయము రోమిల్ రాసిన పత్రిక 10వ వచనం కాడి నుంచి చదవండి. 10వ వచనం ఆయన గురించి రాయబడినది ఏమనగా నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు, ఎవడను లేడు, అందరూ త్రోవ తప్పి ఏకంగా పనికిమాలిన వారేది మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. వారి గొంతుకు తెరిసిన సమాధి నాలుగుతో మోసం చేయుదురు, వారి పెదవుల కింద సర్ప విషం ఉన్నది, వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తం చిందించుటకు వారి పాదం పరిగెత్తుతున్నవి, నాశనము కష్టం వారి మార్గంలో ఉన్నవి, శాంతి మార్గం వారు ఎరుగరు. అది సంగతి. ఏంటంటే ఇలాంటి వారు అంటారు లోతు నివసించే మార్గము, ప్రాంతము, ప్రజలు ఉన్న స్థలం ఎలాంటిదంట? అలాంటి స్థలం అనమాట. అలాంటి వారి మధ్య ఉన్నాడు అనమాట లోతు. నువ్వు లేమా? ఇలాంటి వారు లేరు మన మధ్య. ఈ నెల్లూరులో, మన ఇళ్ళ చుట్టూరు, మనం వెళ్ళే ప్రదేశాల్లో లేరా? ఇలాంటి వారు ఉన్నారే. వాళ్ళ ముందుకు తెలిసిన సమాధి అంట. పుట్టి అబద్ధాలు నీవు నోరు తెలిస్తే అంత కొంప అంటాం మనం అనేసారి కదా. అలాంటిది అనమాట.
వాళ్ళు మేలు చేయవాళ్ళు లేడంట, ఒక్కడు కూడా లేడంట. అంతా స్వార్థపరులే, నీతిమంతుడు ఒక్కడు లేడంట. అలాంటి విధానం కలిగిన వాళ్ళ మధ్య ఎవరంట లోతు నివాసం చేస్తామన్నారు. ప్రియమైన వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే, ఎలాంటి దేవుడు అంటే వాళ్ళంట ఏం చేశారంట, వాళ్ళని వదిలిపెట్టేసారు. చూడండి, ఆ మంకైన దేవుడు అంటాడు ఒక మాట అంటాడు ఇక్కడ 1వ అధ్యాయము 28వ వచనం. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనం దేవుడు ఒక మాట అంటా ఉన్నాడు. మరియు వారి తమ మనసులో దేవుని చోటీ లేదు కనుక చేయరాని కార్యం చేయుటకు దేవుడు భ్రష్ట మనసు వారిని అప్పగించెను. అట్టివారు సమస్త దుర్నీతి చేతను, దుష్టత్వం చేతను, లోపం అంటే పిసినారు అన్నమాట. ఎవరు లోపం అంటే పిసినారు కూడా పాపమే. మనలో ఇంట్లో ఉండే మనం కూడా పిసినారు కూడా పాపమేనమ్మా. పాపం అది కూడా పిసినారు కూడా పాపమే. పిసినారు ఉండకూడదు. మనం దయాదోదయం ఉండాలి, దయగల వారంగా ఉండాలన్నమాట. అర్థమైందా? దీనులుగా తగ్గించుకుని దయగల వారంగా ఉండాలన్నమాట. దయామయుడు పేరు దయామయుడు, కరుణామయుడు, కృపామయుడు అని పేరు. కనిగించులైనంట కృపదించులైన ఐశ్వర్యంతో కనిగించు ఐశ్వర్యవంతుడు అనమాట ఆయన. అలాంటి వాడు ఆయన బిడ్డలు మనము, ఆయన స్నేహితులు, ఆయన కుమార్తెలం మనము. అలాంటి లక్షణాలు మనకు ఉండాలన్నమాట. ఆయనతో పాటు మన రోమిలకు రాసిన పత్రిక 4:25 ప్రకారం ఆయనతో పాటు లేబడిన వారు, నీతిమంతులు తీర్చబడిన వారు మనం. అలాంటి అనుభవం వారు. ఆయన పునరుద్ధరణ నీకు నాకు ఇస్తూ వచ్చినాడు దేవుడు. అనుభవం మనం బల్లో పాల్గొంటూ ఉన్నాం. కాబట్టి అలాంటి వారు ఏంటంటే ఇక్కడ ఏముందంట, లోభం చేతను నిండుకొని మత్సరము, కలహము, కపటము నిండిన వారై అపవాదకులను, దేవదేశులను, హింసకులను, అహంకారులను, చెడ్డవాడిని కల్పించే వారిను, అది కూడా అమ్మా, అది తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకం కూడా పాపమే. అవివేకం అంటే అది తెలియతనం అనమాట. అమాయకం ఉంటుంది చూసావా. అప్పుడు సరిలే పోతే పోనీ అంటాను పడిచిపోకుండా. నెగ్లిజెన్స్ అనమాట. నెగ్లిజెన్స్ కూడా ఇక్కడ నెగ్లిజెన్స్ కూడా పాపమే అనమాట. మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అవివేకం ఒక రకంగా నెగ్లిజెన్స్ అనాలన్నమాట. నెగ్లిజెన్స్ కూడా పాపమే. ఖచ్చితంగా ఉండాలంటే నువ్వు దేవుని పెట్టినంతే ఉండదన్నట్టు ఉండాలన్నమాట. ఖచ్చితంగా ఉండాలన్నమాట. మైండ్ కూడా నువ్వు అబ్జర్వ్ చేయాలన్నమాట. చిన్నదనాలు కూడా దాన్ని కూడా నువ్వు లెక్కించుకోవాలంతే. దేవుడు లెక్కిస్తాడు దాన్ని. కొత్త కౌంటబుల్ దేవుని దగ్గర. అర్థమైందా? అవివేకులు ఇక్కడ ఎందుకంటే గల్తీలు అంటాడు. అవివేకులను గల్తీలారా అంటారు అనమాట. తర్వాత సమీలు అంటాడు, సమీల రాసిన పత్రికలో అంటాడు ఏమంటాడంటే, నువ్వు ఏంటంటే 2వ రోజున అనమాట 18వ అధ్యాయంలో 30 తీరుతారు. ఎప్పుడు సమీలు అంటాడు, ఇంత అవివేక పని చేసామంటాడు సౌలు రాజుతోటి. అవును కదా, ఇంత అవివేక పని చేసి అంటే ఓ పాపి అంటాడు అనమాట. అవివేకం అంటే పాపం అనమాట. ఆ పాపి అయిన సౌలా నువ్వు రాజుని అంటాడు. రాజుని ముట్టుకుంటాడు. ఎవరు? సమీయలు. ఓ అవివేకం, ఓ పాపి అయిన సమీయలు, సౌలు ఎందుకు ఇంత పని చేసావు నువ్వు అంటాను అనమాట. అపోస్తలుడు అంటాడు గల్తీలు పెట్టుకున్నాను, అవివేకులు గల్తీలారా అంటాడు అనమాట. పాపులను గల్తీలారా అనమాట. అవివేకులు పాపులు గుర్తుపెట్టుకున్నాను. బలకాడికి వెళ్తున్నాం మనం. నెగ్లిజెన్స్తో బలకాడికి వెళ్ళొస్తాం మనం. ఇన్నిసార్లు మనం నెగ్లిజెన్స్తో మనం ప్రవర్తిస్తూ వచ్చాం దేవుని ఇంట్లో, బయట, మన విషయాల్లో, మాటల్లో, తీరుల్లో ఎన్ని ఉన్నాయంట. లోతు దగ్గర నివసించే దగ్గర, ఆ చుట్టుపక్కల ఏమైనా చూడండి ఇంత దుర్మార్గం ఉండేవాళ్ళు. అందులో యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. తీయండి. వాళ్ళు ఎలాగ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము వాళ్ళు ఎలా ఉంటారంటే 5వ వచనము వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది చూడండి. నీ కాఠిన్యమును మార్పు నీ హృదయమును అనుసరించి ఉగ్ర దినమందు అనగా అది వాళ్ళు ఏంటంట, వాళ్ళకి కష్టం కావాలి, నష్టం కావాలి, నాకు తీర్పు రావాలి, నాకు శిక్ష కావాలని చెప్పేసి సమకూర్చుకున్నారంట వాళ్ళు. నెగ్లిజెన్స్ అనమాట. నెగ్లిజెన్స్ మనం వాళ్ళు చూడండి. కాబట్టి యెషయా గ్రంథంలో ఒక మాట ఉందన్నమాట. యెషయా గ్రంథము 30వ అధ్యాయంలో మాట చూడండి. 30వ అధ్యాయము 18వ వచనం. కావున చేస్తున్నాడు, నిలబడి ఉన్నాడు తీర్చుదేవుడు, ఆయన నిమిత్తము. అది సంగతి. నువ్వేంటంటే మనం ఏం చేయాలంటే మనం అందరం ఏం చేయాలంట, ఆయన తీర్పు కోసం కనిపెట్టాలి. పైన చూస్తే ఇంక 9వ వచనం చూడండి. 9వ వచనం కొడుతున్నాం. తిరుగుబడి జనులు, అబద్ధమాడు పిల్లలు. అది సంగతి. ప్రభు అయితే నీ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆయన చేతులు చాపి ఉన్నాడు. అయితే నువ్వు నేను ఎలా ఉన్నామంట మనము, మన పిల్లలు, మనం అందరం ఎలా ఉన్నామంట ధర్మశాస్త్రాన్ని చదవు. మా పాపనేమో ఉదయం బాగా లేచిన తర్వాత
వేరేది పని చేయబోతుంది, ముందు వెళ్ళి టేబుల్ చదువుకోమని చెప్తుంది. మామూలుగా అయితే వెళ్ళమ్మనే చేయాలి. ఇంకా రక్షణ పొందాలి మా పాప, మా బాధ వేస్తుంది అనమాట. 10th క్లాస్ వచ్చింది, 12 వయసులో రక్షణ పొందాలి. రేపు యూత్ మీటింగ్ చదువుతున్నాను, నేను వార్నింగ్ ఇచ్చాను కుటుంబ ప్రార్థనలో. ప్రార్థన చేస్తుంది, మంచి ప్రార్థన చేస్తుంది, మంచి పరిచయం చేస్తుంది, భలే పరిచయం చేస్తాను. మామూలు పరిచయం ఇంత బాగా పరిచయం, ఇంత మంచి అమ్మాయి అనుకుంటాం మామూలు చూస్తే. మా పాప రక్షణ మళ్ళీ ఇంకా నేను గొప్ప చెప్పట్లా, మా పాప నాకు విద్య లేదు కాబట్టి రక్షణ పడలే. ఇంకా అంత లోకమే మొత్తం అంతా భలే పని చేస్తుంది, ఎంత నమ్మకం ఉంటుంది. వీళ్ళు పరిచయం చేస్తారు అన్నమాట. వెళ్ళేసి రాకపోతే సండే స్కూల్ ఎవరైనా మిస్ అయ్యారంటే 160 మంది సండే స్కూల్ పిల్లలు 160 మంది 170 దాకా ఉంటారేమో. ఇప్పుడు తగ్గారు, కొంతమంది 100 మంది లోపు ఉంటారు. ఏ ఒక్క పిల్లడు దగ్గర టకామని చెప్పింది, మమ్మీ రాదు ఈ రోజు అంటారు. ఒకవేళ పోతాను వాడు స్కూల్కి వెళ్ళి మమ్మీ పోయిన సండే స్కూల్ రాదు, అంత మెమరీ పవర్ అనమాట. టకామని చెప్పేస్తుంది. అయితే చదువులు అంత మెమరీ ఉంటుంది, కానీ ఆ సండే స్కూల్ పరిచయాలు కానీ పరిచయాలు అంత జ్ఞాపకం ఉంటుంది అనమాట. అయితే అబద్ధం ఆడుతుంది మా పాప, ధర్మశాస్త్రం చదవదు, వాక్యం మేము ఏం చెప్పాలి అంటది. చదువమ్మ మంచి ప్రార్థన చేస్తుంది. ఆరాధించేవాళ్ళు పరిశుద్ధులు, ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా చేస్తారనమాట. పాపలు కూడా ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఏముంది, ఎవరైనా చేయొచ్చు, మీ పిల్లలు చేసి ప్రార్థన చేస్తాం, ప్రార్థన పోవచ్చు, ఉపలాడపడద్దు మనం. లోతు దగ్గర ఉన్న ప్రార్థన, మొరపెడుతున్నాడు, దుఃఖపడుతున్నాడు, నీతిమంతుడే. ఆయన ప్రార్థన వాళ్ళ ప్రభు ఏం లేదు, లక్ష్య పెట్టలేదు. వాళ్ళు చూడండి, అలాంటి విధానం అనమాట మన విధానం. అనేకసార్లు మన జీవితాలు ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. కాబట్టి ఏముందంట, అబద్ధమాడు పిల్లలు, అబద్ధమాడు అలాంటి విధానము నువ్వు నేను కలిగి ధర్మశాస్త్రం కూడా చదవకుండా ఏం చేస్తూ ఉన్నారంటే పిల్లలు ఏం చేస్తూ ఉన్నారు. కాబట్టి లోతు విధానం అది అనమాట. లోతు విధానము, లోతు విధానం, నీ విధానం నా విధానం కాదు, లోతు విధానం. వాళ్ళ కుమార్తె ఎలా ఎవరు చెప్పండి, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేసుకోవచ్చు అంటే, లోతు పిల్లలు ధర్మశాస్త్రం గురించి ఆశ లేదు, రక్షణ లేదు. కాబట్టి తను ఏమన్నా లోకం అనమాట. కాబట్టి ప్రభు అన్నాడు ఇక్కడ కింద చూస్తే 30వ అధ్యాయంలో, నేను కరుణించే దేవుణ్ణి, మీరు ధనులుగా చేయాలని ఇష్టపడతా ఉన్నాను అంటాను లోతు విషయం. అది లోతు తప్పిపోతా వచ్చు, ఆ విషయం తప్పిపోతా వచ్చు కుటుంబ రక్షణ. అయితే అబ్రాహం తన ఆలోచన ఏంటంటే, తన ఉన్న లోతు 10 మందిని రక్షించుకోలేడా సుధమ కుమారులు. 1 వరకు ఒక 4 ఉన్నారు. ఆ లోతు తర్వాత 2 కుమార్తెలు భార్య, 10 మంది రక్షించలేడా? లేకపోతే అబ్రహాం కానీ ఆ సమయంలో అర్థమై ఉన్నట్లయితే, నాకు తెలిసేసి నేను నా ఆలోచన ప్రకారం లోతు సంగతి అర్థమై ఉన్నట్లయితే ప్రభు దగ్గర, ప్రభా ఆ 4 రక్షించి ప్రభు అనేవాడు. తన స్టాండర్డ్స్తో ప్రభు లోతు మీద ఉన్న స్టాండర్డ్స్ అబ్రహాంకి నా దగ్గర ఉన్నాడు కదా, నా దగ్గర నా రక్త సంబంధి కదా, ఆ మాత్రం ఉన్నాడా, 10 మంది రక్షించుకోడు, 10 మంది ఉంటారులే అని చెప్పేసి ప్రభు 10 మంది ఆపేశాడు. ఇంకా ప్రార్థన ఆపేశాడు. ప్రభు ఓకే అన్నాడు, వెళ్ళిపోయాడు. 10 మంది లేదు అక్కడ, 4 ఉన్నారు అక్కడ. ఆ 4 కష్టంగా బయట రావాల్సి వచ్చింది అనమాట. ప్రభు కూడా వాళ్ళని పట్టించుకోలే. ప్రభువే బలవంతంగా ఎవరు ప్రార్థన అన్నాడు, ఆ అబ్రహాం ప్రార్థన బలవంతంగా బయట లేకొచ్చాడు అనమాట. చూడండి మన పరిస్థితి, మన కుటుంబాల పరిస్థితి, మన పిల్లల పరిస్థితి అండి. 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు. ప్రభు ఏమైతే ఆయన ప్రవచనం మొత్తం నెరవేర్చబడతా ఉన్నాయి. మన ఉచ్చులో మన ఇల్లు కట్టుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, మన ఆనందం మనం ఉంటా ఉన్నాము. ఇప్పుడు ఎందుకు తిందనమాట. 3వ టెంపుల్ కట్టినామంటే ప్రభు అక్కడ వస్తారని చెప్పి దేవుని ప్రశ్నలు చెప్తా ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడు కడతారు, 24 hours బిల్డ్ చేసి లోపల పెట్టేస్తారంట. ఆల్రెడీ నాకు తెలిసి బిల్డ్ మొత్తం అయిపోయిందంట. మొత్తం వాళ్ళు ఎక్కడ చేస్తారని వాళ్ళు తెలియదు అనమాట. వాళ్ళు ఇజ్రాయెల్ తోటి వాళ్ళు చిన్న దేశం గురించి భయపడిపోతా ఉన్నారు. ఇప్పుడు ప్రతిరోజు యుద్ధమే. మనకు అర్థం కావట్లే ఆ పరిస్థితులు మొత్తము. మనం ఎలా ఉన్నామంటే అవివేకులుగా, ఎరిగినట్టు, నెగ్లిజెన్స్గా మనం ఉన్నాం అనమాట. లోతులాగానే ఉన్నాం. ప్రమాదం ఉంది, సొదగమం కాలిపోతూ ఉన్నాయి. బయట రమ్మంటే తచ్చాట్లాడుతూ ఉన్నారు అక్కడ. లోతు పిల్లలు, లోతు భార్య. మన కుటుంబ పరిస్థితి ఏంది? అలాంటిలో ఉన్నాలేమో మన ప్రార్థనట్లే కాబట్టి నీతిమంతులు మనమైనా కూడా యోగుల బల్లపదానికి లోతు అర్హుడు కాదనమాట. మనం కూడా ఇంట్లో అర్హులు మనము కాదు. లోతులాగా దూరంగా ఉన్నవారు లోబల్లో యోగులు కాదు, అలాంటి వారు. కాబట్టి మన ప్రార్థన దేవుడు వింటున్నాడు. కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటున్నాడు. లోతు ప్రార్థన అన్నప్పుడు నీ ప్రార్థన, నా ప్రార్థన ఏమంటాడు? ఎందుకంటే మళ్ళీ ఏముందంట, ప్రభు ఎలా మనకు ఆడవాళ్ళు రోమిల పత్రికలో మాట శ్రేష్ఠ మాట ఉందన్నమాట. ఆ మాట చూద్దాం, మళ్ళీ వెనకపోతారండి. ఆ మాట చూస్తే చాలా బాగా ఇష్టమైన మాట నాకు. రోమిల రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవమ్మా. 3వ అధ్యాయం 18వ వచనం. క్షమించిన 3వ అధ్యాయం 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. వారి కన్నుల ఎదుట ఏందంట?
వాళ్ళు భ్రష్ట మనసు అప్పచెప్పిన వారు, భ్రష్ట మనసుకు అప్పచెప్పారు దేవుడు వాళ్ళని. అలాంటి కళ్ళు దేవుని భయం లేదు. అబ్రాము, ఇక్కడ అబ్రాం కలిసి చూద్దాం. అబ్రాం వైపు చూద్దాం. అబ్రాం ఎలాంటి వాడు, ఎలాంటి విధానం కలిగిన వాడు ఇక్కడ చూద్దాం అన్నమాట. చూద్దాం రండి. చదువు 22 పండా చదువు 22 పంట 22 పండు. అప్పుడు ఆయన చిన్నవారి మీద చేయి వేయకము, అతను ఏమీ చేయకము, నీకు ఒక్కడే నీ కుమారుని నాకు వినదీయలేదు కనుక నీవు దేవునికి భయపడవని. అది సంగతి. ఇక్కడ కొడుకు కూతుర్ని కుమారుని చంపేపోతుంటే వాళ్ళు భయపడలేదు. వాళ్ళు అక్కడే కొట్టుకొని ఉన్నారు. సోదర కుమార్ కొట్టుకున్నాడు. ఇక్కడే నిలిచి ఏకంగా ఏం చేస్తానంటే దేవుడు చెప్పగానే కుమారుని చంపేస్తాను అనమాట. ఇక్కడ దేవుడు అంటా ఉన్నాడు, నువ్వు నిజంగా దేవుడు భయపడేవాడు అబ్రహామా అంటా ఉన్నాడు. ఇక్కడ ఆ సందర్భం వేరు, ఈ సందర్భం వేరు. అక్కడ ప్రమాదం ఉంది, ఇక్కడ ప్రమాదం అంతకన్నా లేదు. అయితే ప్రమాదాన్ని సృష్టించుకుంటా ఉన్నారనమాట. దాన్ని దేవుడు చెప్పాడు చెయ్యి అన్నాడు, ప్రమాదం నువ్వు చెయ్యి అంటాడు అనమాట. అది అలా జరగబోతుంది ఆల్రెడీ. మనం చూడండి, వ్యత్యాసం చూడండి. మనం ఏ జోన్లో ఉన్నాం, ఎక్కడ ఉన్నాం? కంఫర్ట్ జోన్లో ఉన్నామా, లేదా సేఫ్ జోన్లో ఉన్నామా, లేకపోతే డేంజర్ జోన్లో ఉన్నామా? లోతు వల్లే ఉన్నామా, లేకపోతే అబ్రహాం లాంటి విధానంలో ఉన్నామా? మీరు ధన్యులు విధానంలో ఉన్నాము. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నాం, బల్లకాడికి వెళ్ళిపోతా ఉన్నాం. ప్రభా నేను లోతు వల్లే లేను, అంతకన్నా దారుణ పొజిషన్ ఉన్నాను, సరి అని చెప్పి పరిచేస్తాడు. మన కుటుంబ వ్యవస్థ కానీ, కుటుంబ పరిస్థితి కానీ, మన బిడ్డల విషయం కానీ, మన ఇరుపుల విషయం కానీ, మనం ఇంకా రక్షణ పడకపోతే వాళ్ళ విషయం, మనం ప్రార్థన చేయవలసిన వాళ్ళ లోతు లాభం నష్టపోతే ఏదంట నష్టమే. కాడి కింద ఒక్కరిని కూడా రక్షణ పడలేదు. అంత నీతిమంతుడైన లోతు, అంత మొరపెట్టిన లోతు, అంత మొరపెట్టిన అంత బాధపడ్డ లోతు కుమార్తె కూడా రక్షించలేకపోవచ్చు. చూడండి, ఇంకా మన పరిస్థితి ఏంటి? మనం ఇంకా మన ప్రభు దగ్గర ప్రాధాన్యపడదాం. మనలో ఉన్న అవివేకం, నెగ్లిజెన్స్ ఏది ఉందో, ఏదైనా లోపం ఏముందో, ఇంకా రాయబడిన మాటలు రాస్తూ వచ్చిన మనం చదువుకుంటూ వచ్చాము రోమిల పత్రికలు ఏమవుతున్నాయో అవి మొత్తం విడిచిపెట్టిన మరి ప్రభు దగ్గర మనం పశ్చాత్తాపం ప్రభు పెరుగుతాం. అందుకని రోమిల పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. మాట చదువుకుని మనం బల్లో ప్రవేశిద్దాం. పాప నుండి విమోచింపబడి నీతి దాసులైతిరి. కాబట్టి ఎవరు అంట మనము దేని దాసులై అంటే ఇప్పుడు మన పాపాన్ని మనం పాపం వైపు వెళ్ళకూడదు, పాపం వైపు చూడకూడదు. కాబట్టి ఇంకో మాట కూడా ఉంది కదా, అక్కడ ఒక మాట ఇక్కడ రాయబడతా వచ్చింది దీంట్లోనైనా, మీరు పాపంలో దోసలై ఉంటేనే ఒక మాట రాయబడతా వచ్చింది. దాసులైంటిరి అసలు కానీ అప్పగింపబడితిరో 5వ అధ్యాయము 20-21 వచ్చిన ఉంటుంది అనమాట. అయినను పాపను 10 వచ్చిన 5-6 అధ్యాయం 17 వచ్చిన చదువుతాను. మీరు పాపంలో దాసులై ఉంటరు కానీ అప్పగింపబడితిరో లోబడిన వారై పాప నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. కాబట్టి మనం ఎవరంటే ఇప్పుడు నీతికి దాసులు అవ్వచ్చు, పాప నుంచి మనం విప్పబడుతూ వచ్చింది. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రభువుని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలా ప్రభువు మనం ప్రభల్లో యోగ్యంగా మనము పాల్పొందాం. ప్రభు దగ్గర సరి చేసుకుంటూ ప్రభా నా పరిస్థితి ఏంది అని చెప్పేసి మన ప్రభు దగ్గర మనము యోగ్యంగా పాల్పొందవలసిన వారిని మనుషులు. అనేక సార్లు మన ప్రభు దగ్గర ఏం చేస్తామంటే మనము పశ్చాత్తాపంతో వెళ్తాం, కానీ ఆ పశ్చాత్తాప హృదయం మనలో ఉండదన్నమాట. మనలో ఏముంటుందంటే ఈ లోక మర్యాదను అనుసరించే విధానం మనం ఎదుర్కొంటాం అనమాట. ఈ లోక మర్యాదను కలిగి ఉండే విధానం మనం ఎదుర్కొంటాం. ఏముంటుంది? ఈ వాక్యం 10వ అధ్యాయంలో రాయబడినట్టు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్త మీద పరీక్ష తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మాటలు రూపాంతరపదం, అంటే మనం రూపాంతరపదం అనుభవం లేకుండా ఏం చేస్తామంటే మనము ఈ లోక మర్యాద చొప్పున మనము వెళ్ళేవారము. అంటే స్వార్థము, శరీర సంబంధమైన విధానం కలిగి మనము వెళ్ళేవారంగా ఉంటాం. కాబట్టి మనం అలా వెళ్ళడం ద్వారా మనకు నష్టం దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తాం. ఇంకో మాట 14 ఒక మాట రాయబడుతూ వచ్చింది దేవుని యొక్క రాజ్య విధానం గురించి. చదువు ఆ మాట కూడా చదవండి. 18-17 వచ్చినము. నాకైతే ఇక్కడ ఆరాధన చెప్పాల్సిన మాట ఇక్కడ మధ్యలో మిస్ అయింది. చదువు అక్క 17 వచ్చిన. దేవుని రాజ్యము భోజనము పానం కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ అందరి ఆనందమున అయి ఉన్నది. కాబట్టి ప్రియమైన వారి ఉదయకాల సమయంలో ప్రభు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మనం ఎవరు అంటే పరలోక వాసనము. మనం ఎవరు అంట భూ సంబంధం కాదు, శరీర సంబంధం కాదు. మనం ఎవరు అంట పరలోక వాసనం. కాబట్టి పరలోక వాసనమైన మనం ఎవరు అంట రాసిన పత్రిక ఈ మట్టి నుండి పుట్టిన వారి వారి నా మాట ఇక్కడ ఉంది. పరలోక సంబంధం ఉన్న మాట 15వ అధ్యాయమైన
కొరింథీయులకు రాసిన పత్రికలో ఉందన్నమాట. 15వ అధ్యాయము 48వ వచనం చదవండి. 48వ వచనం. మట్టి నుండి పుట్టినవాడు వాడెట్టివాడు, మట్టి నుండి పుట్టిన వారు ఎట్టివారు, అట్టివారే. పరలోక సంబంధి ఎట్టివాడు, పరలోక సంబంధం అట్టివారే. మరియు ధరించిన ప్రకారము పరలోక సంబంధ పోలికయు ధరింతుము. సార్ కాబట్టి మనం ఏ పోలిక ధరిస్తారంటే ఇప్పుడు మార్చబడిన నువ్వు అంటే మీరు ఏం చేయాలంట, దేవుని చేత మీద పరీక్షించి తెలుసుకున్నట్టు మీ మనసు మారి నూతనమైనట్లు రూపాంతర పొందిన అనుభవం ఏదంటే ఇదంట పరలోక సంబంధమైన పోలిక ధరించడం. పరలోక పోలిక ధరించడం అంటే ఏముంటుందంట, ఆశ అబ్రాహం లాంటి విధానం కలిగి ఉంటాం అన్నమాట. లేకపోతే లోతు లాంటి విధానం కలిగి ఉంటాం. లోతు ఎలాంటివంటే తను కనులతో చూసి ఇష్టపడేవాడు అనమాట, కోరుకునేవాడు అనమాట, దాన్ని ఆశించి అనుభవించడానికి ఇష్టపడేవాడు అనమాట. అలాంటిది అనమాట. అదే దాన్ని ఏం చూపిస్తానంటే స్వార్థం చూపిస్తా ఉన్నాను అనమాట, తన శరీరం చూపిస్తా ఉన్నాను. అదే కదా కోరుకుంది. ఆ మాట చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ మాటకి అర్థం అవసరం లేదు, ఇప్పుడు చూపించకూడదు, అయినా చూపిస్తాను మీకు. ఆ మాట చూడండి, 13వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. ఏంటి, 10వ వచనం, 13వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. ఆదికాండము 13వ అధ్యాయం 10వ వచనం. లోతు తన కనులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను. ఎవరు చూస్తా వచ్చాడు, తన కనులెత్తి అంటే తన స్వయం శరీరం చూపిస్తాం అనమాట. అది లోతులో అనమాట. నీతిమంతుడే లోతు, మంచి నీతిమంతుడు అనమాట, మనకన్నా ఎక్కువ నీతిమంతుడు. అలాంటి వాడు అయితే ఏమందంట, శరీరం ఉంది, తన ఉందన్నమాట, నా ఉంది, కోరుకునే విధానం ఉంది, శరీరతత్వం ఉంది. అవి ఉండకూడదని దేవుడు వాక్యం మనకు జ్ఞాపకం చేయబడతాం. అంటే మన పరలోక సంబంధ రూపాన్ని మనం పోలిన వారంగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తాం. అలా ఉండడం ద్వారా ప్రభు మనల్ని ఆశ్రయించేవాడు, మన దల్లుగా చేసేవాడు ఉంటాడు. అంటే మనం మోకాళ్ళని కలుద్దాం, మోకాళ్ళని ప్రభు దగ్గర మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభా మమ్మల్ని సరిచేసి యోగ్యులుగా మమ్మల్ని సన్నిధిలో నిలబెట్టని మనం ప్రార్థన చేసుకుందాం.